యేసుక్రీస్తు వారు ఒక దొంగకి మోక్షం ఇస్తారండి. ఆ దొంగ సిలువలో ఆయనతో పాటు సిలువలో మరణించినప్పుడు ఎడమవైపు కుడివైపు ఇద్దరు దొంగలు ఉంటారు. ఒకరేమో నువ్వు దేవుడివైతే నువ్వు రక్షించుకో అని అంటారు. అంటే ఈ విధంగానే వారు అందరూ దొంగలే. ఇనేటి యేసు ప్రభుని అంటుంటారు చాలామంది, ఆయన దేవుడైతే చేయమని చెప్పండి అని అంటారు. వీళ్ళందరూ దొంగలే. అలాగే ఒకరేమంటారంటే, మనం చేసిన పనులకు లూకాసు సువార్త 23వ అధ్యాయము 42వ వచనములు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకొనుము. అందుకు ఆయన వానితో ఇట్లను, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అని యేసుక్రీస్తు అంటాడు. ఎప్పుడైతే ఇంకో దొంగ దేవుడికి ప్రార్థిస్తాడు, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకొనుమా అంటాడు. దొంగ ప్రార్థన కూడా విని దొంగను కూడా పరలోకం తీసుకెళ్ళే పాప క్షమాపణ ఇచ్చేది